అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ జగిత్యాల నుంచి జల తన ఆరోగ్యం బాలేక అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చింది. అందులోనూ ముఖ్యంగా ఆర్టీవీ కథనాన్ని చూసి నేను ఇక్కడికి వచ్చానని చెప్పినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఆమె బ్రెయిన్ ట్యూమర్తో ఇబ్బంది పడుతుంది. దానికి దాదాపు ప్రైవేట్ హాస్పిటల్స్ దాదాపు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలుసుకున్న నేపథ్యంలో నేను కూలి పని చేసుకునేటువంటి పరిస్థితుల్లో నాకు అటువంటి వైద్యం చేయించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అందులో ఆర్టీవీ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల శస్త్రచికిత్సలు ఫ్రీగా చేస్తారని చెప్పి తెలుసుకుని ఇక్కడి వరకు వచ్చినటువంటి నేపథ్యంలో మొన్ననే చూసాం. ఆర్టీవీ మరొకసారి జల పరిస్థితుల గురించి కూడా పూర్తిగా వివరాలతో కూడినటువంటి వార్తను కూడా ఇచ్చాయి. ఇప్పుడైతే మాత్రం ఆమెకి శస్త్రచికిత్స జరిగింది, సక్సెస్ అయింది. ఇప్పుడు ఆమె ఐసీయూలో ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, భర్త ఉన్నారు. ఏం చెప్తారు అసలు ఇక్కడ దాకా రావడానికి ప్రధాన కారణాలు కావచ్చు, ఇటువంటివన్నీ ఏం చెప్తారు? ఎందుకంటే ఈ వార్తలు కవర్ చేయడానికి ఇంకా సామాన్యులకు సైతం ఇటువంటి ఈ సేవలు అందాలనే ఉద్దేశంతోనే ఆర్టీవీ ఇటువంటి వార్తలను కవర్ చేస్తుంది. మరి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మొదటిగా ఎలా తెలిసింది మీకు ఆమె ఆరోగ్య పరిస్థితి? మీ ఆర్టీవీలో యూట్యూబ్లో చూసి రావడం జరిగింది సార్. ఎందుకంటే నేను చూడలేదు, మా మిస్సెస్ గారు చూసి సెర్చ్ చేసి మరీ వచ్చింది. ఆమె చదువు లేదు, ఏం లేదు. నాకేంటంటే నెంబర్ వెతుకుమన్నది. నేను నెంబర్ వెతకడానికి కూడా 3 రోజులు ట్రై చేశాను. నెంబర్ అయితే దొరకలేదు హాస్పిటల్ ఓపీది. మళ్ళీ ఏంటంటే ఆటో ట్యాక్సీ పట్టుకొని దూరం వచ్చినాం. చూద్దాంలే, అనంతపురం మనకి కొత్త ఏం కాదు అని చూద్దామని డైరెక్ట్ వచ్చినాం. వచ్చిన తర్వాత డాక్టర్ గారిని అడిగితే, పర్లేదమ్మా మీరు ఎంత దూరం వచ్చినా రిసీవ్ బాగా చేసుకున్నారు. ఒక మాట అడిగి అంత దూరం వచ్చారని, సార్ మా ఆర్థిక పరిస్థితి బాగాలేదని వచ్చినాం. ఎందుకంటే మేము కూలి పని చేసే వాళ్ళని రోజు 500 వస్తాయి, అలాంటివి 10 లక్షలు పెట్టాలంటే మాత్రం కాలేదు. కాబట్టి ఈ ఒక ఆర్టీవీలో వచ్చిన కథనాన్ని చూసి మేము ఇంత దూరం వచ్చినామండి. మాకు ఈ ఆపరేషన్ కూడా అయిందండి, మంచి మెరుగు ఉంది. ఇప్పుడు కూడా మంచి ఫెసిలిటీస్ ఉంది, అంత బాగా చూసుకున్నారు డాక్టర్లు. రోజు వస్తున్నారు, 2-3 సార్లు రౌండ్కి వస్తారు, మంచిగా చూసుకుంటున్నారు. అందరు ఫ్రీగా మాట్లాడతారు, ఫ్రీగా మొత్తం ట్రీట్మెంట్ ఫ్రీగా ఉందండి. ఇక్కడ చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంత పెద్ద హాస్పిటల్ నేను చూడలేదు, ఇంత మంచి ఫెసిలిటీస్ ఉంది. మన కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇలాంటి ఫెసిలిటీస్ లేదండి. అంత బాగుంది హాస్పిటల్లో, చాలా బాగుందండి. మాకు ట్రీట్మెంట్ జరిగింది, మాకు చాలా సంతోషంగా ఉంది, ఫ్రీగా జరిగిందండి. చాలా ఆర్టీ వాళ్ళకి నమస్కారం అండి, చాలా థ్యాంక్స్ అండి. మీరు నాయుడు సార్ వారికి థ్యాంక్స్ అండి. సార్, ముఖ్యంగా ఎప్పుడు తెలిసింది మీకు ఆరోగ్య పరిస్థితి బాగలేదని? మీకు ఎప్పుడు తెలిసింది? 3 నెలల క్రితం అండి. 3 నెలల క్రితమే తలనొప్పి 1 సైడ్ వస్తుందంటే నేను చెకప్కి వెళ్ళమన్నాను, వెళ్ళలేదు. మాత్రలు రోజు డైలీ మాత్రలు మింగే తగ్గుతాను. మళ్ళీ లాస్ట్ నొప్పి చాలా రావటం వలన మన టెస్ట్కి వెళ్ళమన్నాను. వెళ్తే బ్రెయిన్ కొంచెం ట్యూమర్ ఉంది, నరాల్లో కొవ్వు పెరిగింది. ఆ కొవ్వు తీయడానికి ఖర్చు ఇంత అవుతుంది అని చెప్పారండి. అలా కరీంనగర్ తిరిగాం, జగిత్యాల, మా ఓన్ జగిత్యాల అండి. కరీంనగర్ తిరిగాం, హైదరాబాద్ తిరిగాం, ప్రైవేట్ హాస్పిటల్లో 10 నుంచి 12 లక్షలు అన్నారండి. ఎక్కడ కూడా ఫ్రీగా చేయట్లేదు. మళ్ళీ ఎంత ఆలోచించినా ఒకరోజు యూట్యూబ్లో చూస్తూ మీ వీడియో వచ్చింది ఒకటి, అవి ఆర్టీవీ వాళ్ళ వీడియో. అది చూడటం వలన మా ఫ్రెండ్ సలహా తీసుకున్నాం, మరి పోవచ్చు అంటే మా ఫ్రెండ్ కూడా చెప్పాడు, ఏం కాదు మీరు ధైర్యంగా వెళ్ళండి. ఓపీ నెంబర్ లేదు, ఓపీ నెంబర్ దొరకకుండా పర్లేదు. ఓపీ అయితే మండే గురువారం 2 రోజులు చెప్పారు కదా, ఆ 2 రోజులు ఎప్పుడైనా వెళ్ళండి అన్నాక మండే రోజు మేము సండే నైట్ వెళ్ళామండి. అక్కడ నుంచి మండే 7 వరకు, మండే రోజు 7:30 వరకు ఇక్కడ వచ్చామండి. 9 గంటలకు ఓపీ నెంబర్ రాసుకున్నామండి. డాక్టర్ గారు అయితే జైన్గా ఉన్నాము, జైన్ అయ్యండి. మాకు సంతోషంగా ఉందండి చాలా. ఇప్పుడు ఆపరేషన్ కూడా అయిపోయిందండి, శుక్రవారం అయిందండి. ఐసీలో ఉంది, మంచిగా ఉందండి, ఇప్పుడు పర్లేదు. అంటే మీరు ఇక్కడ దాదాపు 10 లక్షల రూపాయలు అవుతుందని అన్నారు. ఇక్కడ ఎంత మేరకు ఖర్చు అయింది మీకు ఆపరేషన్కి? అంతటి ఆపరేషన్కి ఏం డబ్బులు లేవు, హాస్పిటల్ ఒక్క రూపాయి కూడా డబ్బు ఖర్చు అవ్వలేదండి మాకు. ఎందుకంటే మేము లాంగ్ నుంచి వచ్చినాం, ఇక్కడ రిలేటివ్స్ ఎవరు లేరు కాబట్టి మా ఫుడ్ వరకే, ట్రాన్స్పోర్ట్ వరకే మాకు ఖర్చు అయింది తప్ప హాస్పిటల్ ఒక్క రూపాయి ఖర్చు అవ్వలేదండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదండి. ఇక్కడ చాలామంది ఉంటారు, ఇట్లా చాలామందికి తెలియక ఈ హాస్పిటల్ గురించి ఏం చెప్తారు? ధైర్యంగా రావచ్చు అంటారా ఈ హాస్పిటల్కి? ధైర్యంగా రావచ్చండి, పర్లేదండి, ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మేము కూడా ఏదో భయపడకుండా వచ్చినాం, కానీ మేము ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది అస్సలు భయపడడం అవసరం లేదండి. చాలా బాగుందండి ఇక్కడ. అందరు డాక్టర్స్ కానీ అందరు ఫ్రీగా మాట్లాడతారు, నర్సు కానీ, ఇక్కడ స్టాఫ్ మొత్తం అండి, స్టాఫ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ చాలా రిసీవ్ చేసుకుంటున్నారు, అన్నిటికి రెస్పాన్స్ అవుతారండి. ఏ ఇబ్బంది లేదండి ఇక్కడ. వైద్యానికి కానీ డబ్బులకు కానీ ఎవ్వరు ఏ రూపాయి అడగరండి. ఇక్కడ చేసే వర్కర్స్ కూడా ఒక్క రూపాయి కూడా అడగట్లేదండి. చాలా బాగుందండి ఇక్కడ. ట్రీట్మెంట్ కూడా మంచిగా జరుగుతుందండి. ఇప్పుడు మా ఆవిడ కూడా ట్రీట్మెంట్ చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు ఐసీలో ఉంది, మంచిగా ఉందండి, పర్లేదండి. ఇప్పుడు మీరు ఇంటికి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఆమె పరిస్థితి ముఖ్యంగా ఆమె సంతోషంగా ఉందా, ఎట్లా ఉంది? ఎందుకంటే మాట్లాడలేకపోవచ్చు, కానీ మీతో ఏమైనా చెప్తుంది అంటే డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తే అప్పుడు అండి.
1 వీక్ అవుద్దో తెలియదండి. ఇంకా ఐసీలో ఉంది. రేపు నిన్ననే డిశ్చార్జ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ పరిస్థితి ఇంకా బాగా కొంచెం మెరుగు కాలేదని మళ్ళీ రేపు వాయిదా వేశారండి. రేపు మళ్ళీ జనరల్ వార్డులో మళ్ళీ 4 రోజులు ఉంచుతారో 5 రోజులు ఉంచుతారో తెలియదు, కానీ 1 వీక్ వరకు అయితే వెళ్తా వచ్చండి. థ్యాంక్ యూ అండి, ఆర్టీవీ వాళ్ళకి ధన్యవాదాలండి. ఇది మొత్తం మీద అయితే మనం తెలంగాణ జగిత్యాల ప్రాంతం నుంచి వచ్చినటువంటి జల మొత్తం మీద తన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలోనే తనకు వచ్చినటువంటి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీని దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకోలేకనే ఆర్టీవీ చూపించినటువంటి ఒక వీడియో చూసి ఇక్కడ అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫ్రీగా ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆపరేషన్ చేస్తారని తెలుసుకుని ఇక్కడికి వచ్చామని, ఇక్కడైతే మాత్రం చేస్తున్నట్టు ముఖ్యంగా డాక్టర్లు కావచ్చు, ఇక్కడ స్టాఫ్ కావచ్చు, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మాకు ఈ శస్త్రచికిత్స కూడా కంప్లీట్ చేశారని ఖచ్చితంగా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. అందులో మాకు ఇక్కడ కొత్త, ఇక్కడ ఎవరు లేకపోయినప్పటికీ మాకు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, భోజనానికి ఇటువంటి ఖర్చు అయ్యాయి తప్ప ఇక్కడ ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని ఆమె భర్త చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఆర్టీవీ కూడా మాకు ఆపరేషన్కి 10 లక్షల రూపాయలు అంటే మేము పెట్టుకోలేము, మా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో 10 లక్షల రూపాయలు మాకు చాలా పెనుభారం అయ్యేది. ఇప్పుడైతే మాత్రం ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆపరేషన్ కావడం అనేది అది అనంతపురం జిల్లాలో మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి, తొందరలో వీలైనంత తొందరలో కూడా డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తే మా సొంత గ్రామానికి వెళ్ళిపోతామని చెప్పేసి వారు ఆనందంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్లేదు సుధాకర్తో చెల్లాకనాయుడు, ఆర్టీవీ, అనంతపురం జిల్లా.